అందరికీ నమస్తే అన్న. ఈరోజు మన ధర్మవరంలో శ్రీ సత్సాయి జిల్లా శ్రీ వైద్యనారాయణ హరి దేవాలయం అయితే నాయి బ్రాహ్మణ సోదరులు ఎంతో కష్టపడి ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారు. ప్రతి ఒక్కరూ మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూసేవారు మా ధర్మవరంకి వచ్చి శ్రీ వైద్యనారాయణ స్వామి దేవాలయం ప్రతి ఒక్కరూ సందర్శించాలని మనవి. మరి ఇక్కడ దేవాలయం ఎలా అభివృద్ధి జరిగింది, ఎలా కష్టపడ్డారు, మరి ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు ఏమేమో అన్ని తెలుసుకుందాం. మరి సార్ నమస్తే, ఈరోజు ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు చెప్తున్నారు తెలుపండి సార్. ఇది నాయ బ్రాహ్మణ సోదరులు గత 42 సంవత్సరాలుగా విపరీతమైనటువంటి విరాళ కృషి, ఎప్పుడో చాలా ఏళ్ళుగా 4 దశాబ్దాలుగా విపరీతమైన ప్రయత్నం చేసి మా పెద్దలు, మా సీనియర్లు అందరూ కూడా ఈ స్థలం కోసం చాలా పోరాటాలు జరిపి చాలామంది గత పాలకుల దగ్గర అందరి దగ్గర కాళ్ళు అరిగేంత వరకు తిరిగి చివరికి ఈరోజు నాయ బ్రాహ్మణుల యొక్క ఐక్యతతో వాళ్ళ యొక్క పోరాటమైనటువంటి ఈ పోరాటం పటిమతో ఈరోజు ఈ నాయ వైద్య నారాయణ టెంపుల్ని ఈరోజు నిర్మించుకోవడం జరిగింది. ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఒక రెండవదిగా రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి ప్రసిద్ధి కాంచుతుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఈ టెంపుల్ అనేది వైద్యనారాయణ టెంపుల్ అనేది శ్రీమన్ మహావిష్ణువు గారు ఇది ప్రత్యేకమైనటువంటి అందరి ఆరోగ్యం కోసము ప్రత్యేకమైనటువంటి ఆయన ఒక ఆకారంలో వైద్యనారాయణులు ఎప్పుడో ఆయన అవతరించారు. ఇది ముఖ్యంగా నాయ బ్రాహ్మణులకి ఇది వాళ్ళ పుట్టుకతోనే వైద్యులుగా ఫస్ట్ నాయ బ్రాహ్మణులు వైద్యులుగానే మొదటగా ప్రసిద్ధికి ఎక్కినారు. అందులో సుచరిత్రుడైనటువంటి గొప్ప వ్యక్తి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తి సుచరిత్రుడు. ఆయన కూడా నాయ బ్రాహ్మణుడు గతంలో కూడా నాయ బ్రాహ్మణులు ఒక డాక్టర్గానే కాకుండా ఒక రాజులుగా పద్మనందుడు అనేటువంటి ఒక రాజు కూడా భారతదేశానికి మొట్టమొదటి రాజు మహాపద్మనందుడు. ఎంతోమంది రాజులను జయించి మొట్టమొదటి భారతదేశానికి రాజుగా తానుగా పాటించినటువంటి నాయ బ్రాహ్మణులు ఈరోజు విపరీతమైనటువంటి చితికిపోయిన పరిస్థితుల్లో కూడా మరోసారి పోరాట పటిమ కొనసాగించి ధర్మవరంలో ఒక టెంపుల్ నిర్మించారు. ఈ టెంపుల్ రాబోయే రోజుల్లో ప్రసిద్ధి కాంచుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరి జిల్లాలో ఇంకా మన నాయ బ్రాహ్మణ సోదరులు ఎంతోమంది ఉంటారు. మరి ఈ దేవాలయానికి సహకారాలు ఏమైనా కావాలంటే వాళ్ళకు కూడా ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకొని సహకారాలు ఏమైనా అందజేయాలంటే మీరు ఏం చెప్పారు? ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనరల్గానే ఇప్పుడు మతాలు, కులాలు విపరీతమైన ప్రతి కులానికి ఎక్కడ చూసినా కూడా వాళ్ళ యొక్క కులాల్లో కళ్యాణ మండపాలు, దేవాలయాలు ప్రతి కులానికి ఏదో ఒక టెంపుల్, ఒక గుడి ఏదో ఒకటి కట్టించుకునే పరిస్థితిలో ఉంది. అందులో భాగంగా నాయ బ్రాహ్మణుడు అనంతపురం జిల్లాలో నాయ బ్రాహ్మణులు పెద్ద కళ్యాణ మండపం నిర్మించుకొని అందరికీ మేము వీళ్ళకు వాళ్ళకు తక్కువేం కాదనేటువంటి ఒక స్థితిలో అద్భుతంగా ఉమ్మడి అనంతపురంలో జయమన్నమ్మ కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది. ఇప్పుడు కూడా ధర్మవరంలో కూడా ఇక్కడ సంగీత కళాశాల ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేని విధంగా సంగీత కళాశాలను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏర్పాటు చేయడానికి అందరూ నాయ బ్రాహ్మణులు కూడా కంకణం కట్టుకుని ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ టెంపుల్స్ కేవలం వైద్యనారాయణ టెంపుల్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులు, తెలంగాణలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులు, ముఖ్యంగా నాయ బ్రాహ్మణులు ఎక్కువ డెవలప్ అయినటువంటి తమిళనాడు కానీ కర్ణాటక కానీ అక్కడ కూడా వాళ్ళకు కూడా ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ పైన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మనం అందరికీ తెలిసిన కదిరి నరసింహస్వామి టెంపుల్లో మొత్తం ఆంధ్ర వాళ్ళకంటే కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తారు. అట్లనే ఈ టెంపుల్ యొక్క ప్రసిద్ధి తెలిస్తే ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజులు నాయ బ్రాహ్మణులు దీనికి ఏమిటి ముఖ్యమైనటువంటి విషయం, నాయ బ్రాహ్మణులు మన వాళ్ళు ఎక్కడో కడుతున్నారు, మేము దీన్ని మా ఎందుకు చేయాలి, అక్కడ కూడా మనోడే ఉన్నాడు కదా అనే అభిప్రాయాన్ని మనలో అది లోపలికి డెప్త్గా పోతే ఖచ్చితంగా ఈ గుడి ఇప్పుడు కాదు రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి గొప్ప దేవాలయంలో ఒకటిగా నిలుస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సంగీత కళాశాలలు కూడా ఎక్కడ కూడా నాయ బ్రాహ్మణులకు చాలా సంగీతం అనేది కనుమరుకుపోయి ఈ రోజుల్లో ఇక్కడ సంగీత కళాశాల ఏర్పాటు చేయాలనేటువంటిది 4 దశాబ్దాల క్రితమే ఒక అంకురార్పణ మా పెద్దలలో అంకురార్పణ ఏర్పడింది. దాన్ని ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా దాన్ని ఏర్పాటు చేయడానికి తగిన పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి నాయ బ్రాహ్మణుడు దీనికి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నాయ బ్రాహ్మణుడు ఒక చేయూత అందిస్తారని అందరినీ చైతన్యపరిచి అందరూ ఒక చేయి వేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలాగే మీరు ఈ వీడియో చూసినారంటే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మన జిల్లా రాష్ట్రాల వ్యాప్తంగా ఎక్కడికైనా కానీ ఈ వీడియో పోవాలని. మరి ఈ ఆలయంలో ఈ స్వామివారి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ స్వామివారి కార్యక్రమాలు కూడా డేట్ అనౌన్స్మెంట్ ఆగస్టు 17 సోమవారము, మరి అదేవిధంగా 18 మంగళవారము, అదేవిధంగా బుధవారం 19 ఇవి చాలా దివ్యమైనటువంటి దినాలుగా స్వామివారులు మాకు చెప్పారు. కాబట్టి దీన్ని మేము ఈ రోజుల్ని ప్రతిష్ఠ చేయడానికి పూనుకున్నాము. కాబట్టి అందరూ కూడా మన ధర్మవరం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ జయప్రదం చేసి ఆ దేవుని యొక్క కృపకు అందరూ పాత్రలు కావాలని మరీ కోరుకుంటున్నాము. అదేవిధంగా అందరి సహాయ సహకారాలు కూడా ఇక్కడ అందించవలసిందిగా కోరుచున్నాము. అందరూ ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ కూడా శుభాభివందనలు. అందరూ కూడా దేవుని యొక్క ఆశీస్సులు పొంది
చాలా సంతోషించారు. కాబట్టి దేవునికి మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటున్నాము. జై ధన్వంతరి నారాయణ, జై ధన్వంతరి నారాయణ, జై ధన్వంతరి నారాయణ. అలాగే ఈ దేవాలయానికి విరాళంగా నారాయణ స్వామి అన్నవారు సీట్ కవర్స్ మన ధర్మవరం వాసే 10,000 రూపాయలు అయితే విరాళంగా అందజేస్తున్నారు. ఈ దేవాలయం ముందు ఈ దేవాలయానికి ఫస్ట్ గా 10,116 రూపాయలు అయితే ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా ఈ స్వామివారి ఆలయం అభివృద్ధి కోసము 10,116 రూపాయలు అయితే ఇస్తున్నారు. మీరు కూడా ఇలాంటి విరాళాలు ఈ దేవాలయానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలి. ఈ ఆలయంలో వైద్య నారాయణ హరి ఈ స్వామివారి ప్రత్యేకతలు కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో మన నాయి బ్రాహ్మణ సోదరులు ఎక్కడున్నా సరే ఈ ఆలయానికి వచ్చి స్వామివారికి ఆశీస్సులు పొంది విరాళాలుగా ఎంతో కొంత సహాయం చేయొచ్చు అని నేను తెలియజేసుకుంటున్నాను. మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ ఆలయంలో శ్రీ ధన్వంతరి వైద్యనారాయణ ఆలయంలో అయితే ఇంకా ఎక్కడ ఆలయం అయితే పూర్తి కాలేదండి. 90% అయితే అయిపోయింది. ఇప్పుడు దాదాపు అంటే ఇక్కడ ఈ ఆలయంలోనే సంగీత కళాశాలను అయితే నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ సంగీత కళాశాలలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాయిద్య కళాకారులుగా ఎంతో మంది ఇక్కడికి రావడానికి వీలుగా మన శ్రీ సత్సా జిల్లానే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక, తెలంగాణ, మన తమిళనాడు నుంచి కూడా ఇక్కడికి వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. చిన్నపిల్లల నుంచి సాధనగా కష్టపడి నేర్చుకుంటే ఈ దేవాలయం ఇంకా చాలా అభివృద్ధి అవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే 2వ దేవస్థానంగా ఇది ఎదుగుదల అవుతుందని నా నమ్మకంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఈ ఆలయానికి ఎంతో కొంత మీరు కూడా సహాయం చేయదలిచిన వారు ఇక్కడ QR కోడ్ అయితే ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ సహాయం చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ధర్మవరం టైగర్స్ ఫాలో అయిపోండి.